హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక మే 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే మే 1 నుంచి ఏ రూల్స్ మారబోతున్నాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మే 1, 2026 నుండి భారతదేశంలో అమల్లోకి రానున్న కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు కొత్త నిబంధనలు ఇక్కడైతే తెలుసుకుందాము. ముందుగా వచ్చేసి ఆన్లైన్ గేమింగ్. ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్పై కఠినమైన నిబంధనలను తీసుకొస్తుంది. ఇక రియల్ మనీ గేమింగ్ నియంత్రణ. డబ్బుతో ఆడే ఆన్లైన్ గేములపై పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. వినియోగదారుల భద్రత కోసం వయసు ధృవీకరణ తప్పనిసరి అంటున్నారు. ఇక కొత్త అథారిటీ. ఆన్లైన్ గేములను నియంత్రించడానికి మరియు వర్గీకరించడానికి ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా మే 1 నుండి పనిచేయటం ప్రారంభించవచ్చు. అలాగే మే 1 నుంచి మారనున్న మరో మార్పు చూసినట్లయితే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ నిబంధనలు. చమురు కంపెనీలు గ్యాస్ బుకింగ్ మరియు డెలివరీలో మార్పులు చేస్తున్నాయి. అంటే బుకింగ్ విరామం. అంటే పట్టణ ప్రాంతాల్లో 2 సిలిండర్ల బుకింగ్ల మధ్య సమయం 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచబడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 45 రోజుల వరకు ఉండవచ్చు. ఇక ధరల మార్పు కూడా ఉండవచ్చని చెప్తున్నారు. ఇక ప్రతి నెల 1వ తేదీలాగే మే 1న కూడా డొమెస్టిక్ మరియు కమర్షియల్ సిలిండర్ల ధరలో మార్పులు ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఓటీపీ తప్పనిసరి అంటున్నారు. సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ చెప్పటం ఇప్పుడు శాశ్వత నిబంధనగా మారనుంది. అలాగనే ఆధార్ కేవైసీ. ఉజ్వల పథకం లబ్ధిదారులు సబ్సిడీ పొందటానికి ఆధార్ ఆధారిత ఈకేవైసీ పూర్తి చేయటం తప్పనిసరి. అలాగనే మే 1 నుంచి మరో మార్పులు చూసినట్లయితే బ్యాంకింగ్ మరియు ఆర్థిక అంశాలు. ఏప్రిల్ నుంచి ప్రారంభమైన మార్పులు మే నెలలో పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయి. ఇక ముందుగా ఏటీఎం లావాదేవీలు. ఉచిత పరిమితి దాటిన తర్వాత చేసే ఏటీఎం విత్డ్రాయలపై ఛార్జీలు మరియు విఫలమైన లావాదేవీల రీఫండ్ గడువులో మార్పులైతే ఉండవచ్చు అంటున్నారు. అలాగనే కేవైసీ అప్డేటు. వీడియో కేవైసీ ప్రామాణికంగా మారనుంది. మీ ఖాతాలో కేవైసీ అసంపూర్తిగా ఉంటే లావాదేవీలకు ఇబ్బంది కూడా కలగవచ్చు. అలాగనే క్రెడిట్ కార్డులు. క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లలో వడ్డీ లెక్కలు మరియు ఫిర్యాదుల పరిష్కార గడువుపై కొత్త రూల్స్ అయితే అమలవుతాయి. అలాగే కమిషన్ల నియంత్రణ. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏజెంట్లకు ఇచ్చే కమిషన్ల విషయంలో కొత్త పరిమితులు అమల్లోకి రావచ్చు. దీనివల్ల పాలసీల పారదర్శకత పెరుగుతుంది. ఇక మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలన్నా లేదా బ్యాంకు పనులు ఉన్నా ఈ కొత్త నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేసుకోవటం మంచిదంటున్నారు. ఈ విధంగా మే 1 నుంచి కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్.